జంతుహింస ఉన్న యజ్ఞాల్లో ఫలితాలు ఉండవని చెప్పేందుకే జమదగ్ని ముంగీస రూపంలో అశ్వమేధ యాగానికి వచ్చాడు. అందుకే మహాభారత కాలం తర్వాత ఈ అశ్వమేధ యాగాలు లేవు. అగస్త్య మహర్షి జీవహింసతో కూడిన యజ్ఞాలను కృతయుగంలోనే నిషేధించాడు. జీవుల బలి బదులు ఆహార పదార్థాలను ఉపయోగించే పద్ధతిని అగస్త్యుడు మొదలుపెట్టాడు. జీవహింసే లేని యజ్ఞమే ఉత్తమమైనదని అగస్త్యుడు రాజ్యాలన్నీ తిరిగి మరీ ప్రచారం చేశాడు. అలా చాలా యజ్ఞాల్లో కృతయుగం నాటికి జంతుబలి చాలా వరకు ఆగిపోయింది. కానీ అశ్వమేధ యాగం లాంటి కొన్ని క్షత్రియ యజ్ఞాల్లో జంతుబలి కొనసాగింది. ధర్మరాజు అశ్వమేధ యాగం తర్వాత ఆ జంతుబలిని కూడా ధర్మరాజు యజ్ఞాల్లో నిషేధించాడు. ఇలా ఎన్నో అద్భుతాల మధ్య ధర్మరాజు అశ్వమేధ యాగం దిగ్విజయంగా పూర్తయింది. సమస్త భరతఖండం హస్తినాపురం రాజధానిగా పాలన జరిగింది. ధర్మరాజు అప్పట్లో ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన చక్రవర్తిగా పాలన జరిగింది. వినీ టాయ్స్ అమెజాన్లో కూడా లభ్యం.